గత 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం కొండపల్లి కోటను దీని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. 2014-19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో కొండపల్లి కోటకు పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేశారన్నారు. 6 కోట్లు వెచ్చించి లేజర్ షో నిర్మాణం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో 10 లక్షల శాసనసభ్యులు నిధులు మంజూరు చేసి కిల్లాపై అభివృద్ధి పనులు చేశామన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం హయాంలో పర్యాటకంగా అభివృద్ధితో పాటు కొండపల్లి కోట కిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. ప్రకృతి ఒడిలో పాలకులు పరవశించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బొమ్మల మేళాలో భాగంగా కొండపల్లి కిల్లాపైకి మెట్ల మార్గం ద్వారా హెరిటేజ్ ట్రెక్కింగ్ నిర్వహించారు. కొండపల్లి కిల్లాపైకి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ట్రెక్కింగ్ చేశారు. కిల్లా రోడ్ నుంచి మెట్ల మార్గం గుండా అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండను అధిరోహించారు. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో చారిత్రాత్మక కొండపల్లి కిల్లా ఉత్తమమైన ట్రెక్కింగ్ ప్రదేశం అన్నారు. ఇది ప్రకృతి సౌందర్యం, కొండలు మరియు పాత కోట శిథిలాలతో సాహసికులకు అద్భుతమైన మధురానుభూతినిస్తుందన్నారు. ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక గొప్ప సాహసయాత్ర అని, చరిత్రకారులకు, సాహసయాత్రికులకు మరుపురాని జ్ఞాపకాలను మిగుల్చుతుందన్నారు. గత 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం కొండపల్లి కోటను, దీని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. 2014-19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొండపల్లి కోటకు పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేశారన్నారు. 6 కోట్లు వెచ్చించి లేజర్ షో ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వంలో 10 లక్షల శాసనసభ్యుని నిధులు మంజూరు చేసి కిల్లాపై అభివృద్ధి పనులు చేశామన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వ హయాంలో పర్యాటకంగా అభివృద్ధితో పాటు కొండపల్లి కోట కిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి జరుగుతోందన్నారు. దీన్ని పర్యాటక కేంద్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ కొండపల్లి కోట చరిత్రను, ప్రాముఖ్యతను వివరించారు. ఇక్కడ మరోసారి డిఆర్సీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ, పురావస్తు, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నడకదారి మెట్ల మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. కిల్లాపైకి వచ్చే రోడ్డు మార్గంలో బూడిద చెరువు ఉన్నందున ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తామన్నారు. మెట్ల మార్గం నుంచి రోప్వే ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొండపల్లి కిల్లా సమగ్ర అభివృద్ధికి, పునరుద్ధరణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కొండపల్లి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి కొండపల్లి ఆనాటి రాజుల కళా వైభవానికి సాక్షిగా మిగిలినటువంటి కొండపల్లి బొమ్మలు, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ కొండపల్లి బొమ్మలకి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేటట్టుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అందరి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు కాదు, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం తొలిసారిగా ల్యాంకో సంస్థ వారు, అప్పటి లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంట్ సభ్యులు, దీనికి తొలిగా శ్రీకారం చుట్టారు. దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి శాశ్వతంగా ఈ నిలబడాలి అని చెట్టుకున్నాం. అట్లాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కేంద్రం అయినటువంటి కొండపల్లి కిల్లా నిరాదరణకు గురైంది కొన్ని కారణాల వల్ల. దీని మీద 2-3 కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కొండపల్లి కిల్లాకి వెళ్ళే ప్రధానమైన రహదారి మన బూడిద చెరువు దారి కూడా అదే అవటం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుంది. దానికి ప్రత్యామ్నాయ దారి కూడా చూడాలని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించుకున్నాం. మేము త్వరలో అది కూడా చేస్తాం. ఏమైనా కొండపల్లి ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోట్లు ఖర్చు పెట్టి లేజర్ షో దగ్గర నుంచి ఎంతో అభివృద్ధి చేశారు. మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ రకంగా మరుగున పడిపోయిందో, కనీసం ఆ లేజర్ షోకి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభమైనవి. వీటిని త్వరలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తాం. కొండపల్లి పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తాం.